2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అయితే గత దాదాపుగా 11 నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీలో పొజిషన్ 2 అంటే నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి. ఆయన తాజాగా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కానీ అలాగే పెడుతున్నటువంటి పోస్టులు మళ్ళీ పొలిటికల్గా రీఎంట్రీ జరగబోతుంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. విజయసాయిరెడ్డి ఆయన గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగానే మనం మాట్లాడుకోవాలి. వైఎస్ కుటుంబంతో కానీ జగన్మోహన్ రెడ్డితో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి నుంచే ఆయన వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునేటువంటి కీలకమైనటువంటి వ్యక్తి. అటువంటి ఆయన్ను వైఎస్ఆర్సీపీలో ఏ రకమైనటువంటి గౌరవం ఇచ్చారో అందరికీ తెలిసిందే. ఇలాంటి క్రమంలో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఆ 5 ఏళ్ల పాటు విజయసాయిరెడ్డి ఆయన మామూలుగా కాదు, వైభవం. ఇటువంటి సందర్భంలో ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ దానికి సంబంధించి రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డికి మధ్య ఉన్నటువంటి కాస్త గ్యాప్ మరింత పెంచింది అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపించింది. దీనికి సంబంధించి 2025 జనవరిలో అంటే దాదాపుగా ఈ ఏడాది 11 నెలల నుంచి ఆయన పార్టీకి దూరంగానే ఉన్నారు. ఏ పార్టీలో కూడా లేరు ఆయన. ఒకానొక సందర్భంలో ఆయన కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు, కొత్త ఛానల్ విజయవాడ కేంద్రంగా స్టార్ట్ చేయబోతున్నారు అనే ప్రచారం బాగా నడిచింది. ఒక 3 నెలల క్రితం భారతీయ జనతా పార్టీలోకి విజయసాయిరెడ్డి వెళ్తున్నారు అనేది వచ్చింది. దానికి సంబంధించి బీజేపీలోకి పెద్ద ఆయన అని చెప్పి నేను వీడియో కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి విజయసాయిరెడ్డి వెళ్తారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనికి కొన్ని కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఈ మధ్య ఆయన మాట్లాడే విధానం కానీ పెట్టేటువంటి పోస్టులు కానీ కాస్త భారతీయ జనతా పార్టీకి దగ్గరగా, అంటే ఆ పార్టీ సిద్ధాంతాలు దానికి సంబంధించి విధి విధానాలకు అనుగుణంగా పెడుతున్నారు. ఉదాహరణకు తాజాగా పెట్టినటువంటి ఒక పోస్టు విస్తృత స్థాయిలో రాజకీయంగా చర్చ జరుగుతుంది. అదేంటంటే, హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పుడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం, ధర్మం కోసం హిందువులలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష. హిందూ మతానికి సంబంధించి విజయసాయిరెడ్డి గారికి ఎనలేని ప్రేమ వచ్చేసింది ఒక్కసారిగా. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ 11 నెలల పాటు ఆయన గనక విధానం కానీ ఆయన ఎవరెవరిని కలిశారు అనేది పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దలతోనే ఈయన యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా జరిగాయి. ఇలాంటి క్రమంలో తాజాగా ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హిందూ మత మార్పిడులపై ఆయన చేసినటువంటి కామెంట్ ఇప్పుడు చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీతో ఆయన సంబంధం కొనసాగుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే ఆయన వైఎస్ఆర్సీపీని వీడి ఏడాది
అవ్వక ముందే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలి. జనవరి 20వ తేదీలోపు ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు అనేది చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అదే గనుక జరిగితే ఇక్కడ ఒక నాయకుడికి, ఒక వ్యక్తికి తీవ్రమైనటువంటి టెన్షన్ అని చెప్పాలి. అది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబంతో మెలిగినటువంటి విధానం కానీ, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలు చూసినటువంటి వ్యక్తిగా దీనికి సంబంధించి అంటే ఆ యొక్క ప్రతీదీ కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి ప్రధానంగా చెప్పాలంటే అన్ని ఆర్థిక వ్యవహారాలు ఈయనకి తెలుసు. చార్టెడ్ అకౌంటెంట్గా వారి ఆర్థిక కార్యకలాపాలన్నీ ఈయనే చూసుకునేవారు. ఇలాంటి సందర్భంలో ఏమాత్రం తేడా వచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అనే చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీని తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది విజయసాయిరెడ్డి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు పెద్ద ఎత్తున భారీ కుంభకోణం ఒకటి జరిగింది. దానికి సంబంధించి మద్యం కుంభకోణం అని బాంబు పేల్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే దాని తర్వాతనే కూటమి అలర్ట్ అయింది. దానికి సంబంధించి ప్రాథమిక విచారణ చేశారు, కేసులు నమోదు చేశారు. ఆ వ్యవహారం ఇప్పటికి కూడా ఇంకా నడుస్తూనే ఉంది. పెద్దవారంతా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 వరకు అనుసరించినటువంటి పూర్తి స్థాయిలో ఆ యొక్క వివరాలు కానీ, సమాచారం కానీ, గోప్యత కానీ విజయసాయిరెడ్డి దగ్గర ఉంటుంది. ఖచ్చితంగా ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే అదంతా విప్పుతారు, ఖచ్చితంగా ఓపెన్ అయిపోతారు. దీనివల్ల పార్టీకి మరింత కష్టం. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో అక్యూజ్డ్ నెంబర్ 2 విజయసాయిరెడ్డి. ఆయన కూడా జైలుకి వెళ్ళారు. ఇలాంటి క్రమంలో ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు కానీ, కేసులు కానీ వీటిని తప్పించుకోవడానికి కూడా ఆయన భారతీయ జనతా పార్టీలకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే జాతీయ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటారు. వాస్తవానికి వినిపిస్తున్న మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏపీలో విజయసాయిరెడ్డి కీలకం కాబోతున్నారు అనేది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యాక్టివిటీని పెంచుతున్నారు. తాజాగా పురంధేశ్వరిని మార్చి మాధవ్ ఆయన బాధ్యతలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రానికి సంబంధించి. ఇలాంటి క్రమంలో క్యాడర్ కూడా బలోపేతం కావాలి, కొత్తవారు రావాలి పార్టీలోకి. ఆయా పార్టీల నుంచి వస్తే కాస్త సమర్థవంతంగా పనిచేయచ్చు, పార్టీ బలపడుతుంది అనేది హైకమాండ్ ఆలోచన. దీనికి సంబంధించి కాస్త కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతుంది. చూడాలి మరి. ఇదే జరిగితే వైఎస్ఆర్సీపీ ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కోక తప్పదు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.